నీట్ 2024 పరీక్ష ఈ సంవత్సరం జరిగే పరీక్ష పూర్తి వివాదాలతో కూడిన జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే విద్యార్థులకు భవిష్యత్తు చాలా కమిగోచంగా తయారైంది. ఈ నీట్ పరీక్ష మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం మే 5వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకి 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. తదనంతర పరిణామం గమనించినట్లయితే నీట్ పేపర్ లీక్ అవ్వడం, ఈ పరీక్ష విధానంలో జరిగిన అవకతవకలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించాయి. దీని మీద ఈ తాలూకా పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగిందన్నమాట. తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు చేసే ఆందోళన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ దీన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది. మనం ఒకసారి పరీక్ష విధానం గమనించినట్లయితే చాలా అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఈ పరీక్ష తాలూకా ఫలితం వచ్చిన తర్వాత 67 మందికి 727 మార్కులు వచ్చాయి. అదే రకంగా 1763 మందికి పరిపాలన తాలూకా సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు ఆలస్యం అయిందని చెప్తూ వాళ్ళకి గ్రేస్ మార్కులు కూడా కనిపిస్తున్నట్టుగా మనకి ఒక కమిటీ నివేదిక చెప్పడం జరిగిందనమాట. ఈ పరిణామ నేపథ్యంలో ఈ జరుగుతుందని అదే రకంగా మనం గమనిస్తే ఈ పేపర్ కూడా బీహార్లో లీక్ అయింది. దాదాపుగా ఈ పేపర్ని మళ్ళీ 30 నుంచి 32 లక్షలకి విద్యార్థులు కొనుగోలు చేసినట్టుగా అక్కడ విద్యార్థులు పోలీసులకి చెప్పడం జరిగింది. అంటే ఎంత బాధాకర విషయం అంటే ఒక ప్రశ్నాపత్రాన్ని ఇక బయటకు వచ్చి అమ్మటం, అదే రకంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది చాలా తీవ్ర పరిణామం. ఇది క్షమించిన నేరం అన్నమాట. మనం ఇలాంటి పరిణామం జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఈ పరీక్ష కోసం చాలామంది విద్యార్థులు ఆర్నిసలో తమ సమయాన్ని తన డబ్బుని వృధా చేసుకున్నారు. చాలామంది విద్యార్థులు అంటే డాక్టర్ కళతో తపనతో ఈ పరీక్ష రాయడం జరిగింది. అలాంటి విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ఎంతో దారుణంగా వాళ్ళ పరిస్థితి చూస్తే మనకు చాలా బాధాకర విషయం అన్నమాట. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలు చేయాల్సిన ఆవశ్యకత, ఎందుకంటే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ పరిస్థితుల్లో సమూలంగా కొన్ని మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఈ పరీక్షలో. అదే రకంగా ఇంత సాంకేతికత ఉపయోగించుకొని ఏ రోజైతే పరీక్ష పెట్టామో ఆ రోజు దాదాపుగా ఆ రోజే ఫలితాలు వచ్చి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదే రకంగా ఇలా అక్రమ మార్గంలో ర్యాంకులు సంపాదించి పేపర్ సంపాదించి విద్యార్థుల్ని మీద కఠిన శిక్షలు తీసుకోవాలి. సమూలమైన మార్పులు, చట్టాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి. ఏదేమైనా ఈ పరీక్ష తాలూకా బాధ్యులు ఎవరైతే ఈ పేపర్ తాలూకా బయటకు తీసుకొచ్చారో, ఎవరైతే నేరం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా కఠినంగా అమలు చేయాలి. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని లోక్సభ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా పదే ఇలాంటి పేపర్ లీక్ అవ్వడం, ఇలాంటి పరిణామాలు అవకతవకలు జరిగినట్టుగైతే విద్యా వ్యవస్థ మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుంది. అదే రకంగా విదేశాల్లో మన తాలూకా భారతదేశ పరుగు పరిస్థితి ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు ఏర్పాటు చేసి దీని మీద సమీక్ష జరిపి ముందు జరిగే పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని కోరుకుంటాం. అదే రకంగా ఈ సంవత్సరం తరగతి పిల్లల తరగతి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర భవిష్యత్తు నాశనం కాకుండా పటిష్టమైన చర్యలు తీర్పించి వాళ్ళ భవిష్యత్తుకి సరైన బాటలు వేయాలని నేను లోక్సభ విజ్ఞప్తి చేస్తున్నాను.